మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. గురుకుల పాఠశాల 8వ తరగతి విద్యార్థిని కష్టాల అపర్ణ ఇది చాలా దురదృష్టకరం. మరి తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఆ పాప మీద నమ్మకం పెట్టుకొని మరి ఈ రోజుల్లో ఆడపిల్లలు చదివించడం అనేది చాలా అరుదు. అలాంటిది చాలా నమ్మకం మీద అమ్మాయిని హాస్టల్లో చేర్పించడం. మరి ఆ పాప గత కొన్ని రోజులుగా కొంచెం ఇబ్బంది పడుతుంది హెల్త్ పరంగా. మరి ఇక్కడ క్లియర్గా పాఠశాల నిర్లక్ష్యం అయినా కానీ, ఇక్కడ మరి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ నిర్లక్ష్యం అయినా కానీ ఆ పాప ప్రాణం పోవటానికి మరి కారణం క్లియర్గా మేము రిపోర్ట్ కమిటీ ఒకటి వేపిస్తామండి. క్లియర్ రిపోర్ట్ తెప్పించుకుంటాం. ఏదేమైనా పాప మరణం అనేది చాలా దురదృష్టకరం. పోయిన ప్రాణం తిరిగి రాదు. తల్లిదండ్రుల మనోవేదన అయితే ఎవరూ తీర్చలేదండి. అది జీవితాంతం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. తల్లిదండ్రులకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి ఆ పాప ఆత్మశాంతి కలుగుతాయని మేము మనస్ఫూర్తిగా అందరం కూడా ప్రార్థిస్తున్నాం. అయితే మేము ఏదైతే జరిగిన నష్టాన్ని అయితే పోడ్చలేం, కానీ కుటుంబానికి అండగా ఉంటాం. తప్పకుండా దానికి బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు అయితే తప్పకుండా ఉంటాయి. అటు హాస్పిటల్ వాళ్ళ మీద కానీ స్కూల్ సిబ్బంది మీద. ఇప్పటికే కలెక్టర్ గారు ప్రిన్సిపల్ని, అదేవిధంగా వార్డెన్ని, అక్కడ జిఎన్ఎంని సస్పెండ్ చేశారండి. ఈ విషయం తెలవగానే మేము లోకేష్ బాబు గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా మీరు వెంటనే వెళ్ళి కుటుంబానికి అండగా ఉండండి అమ్మ. ప్రభుత్వం తరఫున ఏది కావాలన్నా కూడా మనం చేద్దాం అన్నారు. నష్టాన్ని అయితే మనం పూడ్చలేము, జరిగిన నష్టాన్ని. కుటుంబానికి అండగా ఉందాం అన్నారు. దానికి సంబంధించి వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా మాతో మాట్లాడారు. మీరు కుటుంబానికి అండగా ఉండండి, ప్రభుత్వం తరఫున రావాల్సిన సహాయం మేము చేపిస్తామని చెప్పారు. మరి కుటుంబానికి 5 లక్షలు మరి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నారండి ప్రభుత్వం తరఫున. అదేవిధంగా వీరికి 2 అబ్బాయిలు ఉన్నారు. ఇంకా ఆ 2 పిల్లలకు కూడా గురుకుల పాఠశాల ఎక్కడైనా సరే మేము ఫ్రీ సీట్స్ ఇప్పించేస్తామని చెప్పారు. ఎక్కడ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమి లేకుండా కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పారు. అదే తల్లిదండ్రుల్లో ఒకరికి ఈ వెల్ఫేర్ దాంట్లో అవుట్ సోర్సింగ్ జాబ్ కూడా ఇప్పిస్తామని చెప్పారండి. మినిస్టర్ గారు స్వయంగా చెప్పారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాం. ఏదైనా కూడా ఫ్లాప్స్ వద్దండి. కుటుంబంలో తల్లి ఇక్కడ అందరికీ పెద్దవాళ్ళందరికీ కూడా పిల్లలు ఉన్నారు. ఈరోజు మన కష్టాల అపర్ణ అనే పాప నిన్న మధ్యాహ్నం 4:30 ప్రాంతంలో చనిపోయినట్టుగా ఇక్కడ నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకురావటం, వైద్యం జరిగిన తర్వాత అక్కడే చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి దాని మీద ఎందుకు జరిగిందని విచారణ జరిపించవలసిందిగా మా యొక్క డైరెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ సిరి ఐఏఎస్ వారు, అలాగే హెల్త్ మినిస్టర్ గారు, సిఎఫ్డబ్ల్యూ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు సార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ అసలు ఏంటి ప్రాబ్లము, ఎందుచేత హాస్టల్ పిల్ల చక్కగా 14 ఏళ్ళ ఆడపిల్ల చనిపోవడం ఎందుకనే దాని మీద సమగ్ర విచారణ జరిపించి దాని యొక్క రిపోర్టు సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. దాని నిమిత్తంగా నేను అలాగే డిసిహెచ్ఎస్ ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ బీసీకే నాయక్, నేను జాయింట్ కమిషనర్ అండి సెకండరీ హెల్త్కి. సో మేమంతా వచ్చి ఇప్పుడు దీని మీద ప్రతి డాక్టర్స్ని, స్టాఫ్ నర్సుల్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్పెషలిస్ట్ని కూడా మేము ఎందుకు జరిగిందనే దాని మీద రిపోర్ట్ తీసుకుంటున్నాము. దీన్ని సమగ్ర విచారణ జరిపించి తర్వాత ఫైనల్ రిపోర్టు మనం ప్రభుత్వానికి అందజేస్తాం. మా యొక్క డైరెక్టర్ గారు దాని మంచి అంచనా వేసి ఎక్కడ ఎవరి మీద తప్పు జరిగింది, ఎవరు చేశారని దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అది సార్, ఇలాంటి సంఘటన జరిగినప్పుడే అడౌట్ చేస్తారు. మిగతా టైంలో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, సరైన స్టాఫ్ లేదు, డాక్టర్స్ అందుబాటులో ఉండరు. యాక్చువల్గా ఇది ఏంటంటే పాతది 50 పడకల శాంక్షన్ హాస్పిటల్ ఇది. కానీ స్టాఫ్ వచ్చి 100 పడకలకు సరిపడా స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ స్పెషలిస్ట్ లేరనే సమస్య లేదు. 2 పీడియాట్రిషియన్లు, 2 ఫిజిషియన్లు, ఆర్థోపెడిక్ సర్జన్, గైనకాలజిస్టులు 3, అలాగే జనరల్ సర్జన్, ఈ అన్ని స్పెషాలిటీ, ఆఫ్థల్మాలజీ అన్నీ ఉన్నాయి. కాకపోతే అది ఇక్కడ స్టాఫ్ నర్సెస్ కూడా
పేషెంట్ ఆయాస పడుతుందని అవైతే తీసుకుంటున్నాము. క్యాజువాలిటీలో ఎర్లీగా 9 o'clock వచ్చిన తర్వాత అక్కడే వైద్యం జరపడం అనే దాని మీద కూడా మేము విచారణ జరుపుతున్నాము. దాని మీద డీటెయిల్డ్గా అది అనస్థీషియా డాక్టర్ గారు కూడా ఉన్నారు, వారి యొక్క సేవలు కూడా వినియోగించుకొని ఉంటే బాగుండేదనే ఉద్దేశం మీద ఎంక్వైరీ జరుపుతున్నాము. ఇంకా మధ్యలో ఉన్నాం మీరు అడిగే టైంకి. డెఫినెట్గా ఏమైనా విషయం అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఎవరైతే ఈ యొక్క నెగ్లిజెన్స్ పార్ట్ ఎవరి మీద అయితే మనము అనుమానం అనే ప్రూవ్ అయితే డెఫినెట్గా 100% యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.